చేసినది ఏదుందో అదొక్కటే తగల్చుకుని వెళ్ళిపోతాడు. ఏది చేశాడో అదే వచ్చే జన్మలో జీవుడికి అన్నం. వచ్చే జన్మలో నేను ఇలా పెట్టే అధికారం పొందాలంటే ఇప్పుడు పెట్టేవాడినై ఉండాలి. ఇప్పుడు పెట్టినది ఉంటే అప్పుడు పెట్టగలను. ఇప్పుడు ఇలా పెట్టిన వాడను కాకపోతే వచ్చే జన్మలో ఇలా పట్టవలసిన వాడినే కానీ ఇలా పెట్టేవాడిని కాలేదు. అదే కదా శంకర భగవత్పాదుల కనకధారా స్తోత్రం. ఏమో ఏ మహానుభావుడు ఒక్కొక్కనాడు అతిథిగా వస్తాడో, ఏ కోరిక లేనటువంటి మహాత్ముడు ఒక రోజున అనుకోకుండా ఇంటికి అతిథిగా వస్తాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు దశమస్కంధంలో. పాత్రత. అటువంటి మహాపురుషుడు ఇంటికి రావడం అంటే పరమేశ్వరానుగ్రహం కలిగితే వస్తాడు. ఆయన వచ్చి అరుగు మీద కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి, సేద తీరి. పాత్రత